రికార్డ్ అవుతుందిగా. సో హాయ్ అండి. ఒకసారి బ్రో ఒకసారి ఈ ఫోన్ ఆడుతున్నాను నేను. అవునా? ఇది తీసేయడం. మన వాళ్ళు ఇప్పుడు అయోధ్య ట్రిప్లో ఉన్నారు. హాయ్ అండి. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు కనిపించింది మనకి కాకినాడ నుంచి వీళ్ళు సైకిల్ యాత్ర తొక్కుంటూ వస్తున్నారు. వీళ్ళు కాకినాడ నుంచి సైకిల్ యాత్ర తొక్కుంటూ ప్రస్తుతానికి అయితే అయోధ్య వరకు వచ్చేసారు. ఇంకొక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు అయోధ్య అయితే రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. పాప ఈ బండి క్లచ్ ప్లేట్లు ప్రాబ్లం వస్తే ఇంకా ఆలోచించుకోకుండా వచ్చాం. మొత్తంగా సాధించారా? ఈ అబ్బాయిదేమో TS04 మోటో బ్లాగ్స్ అని ఖమ్మం నుంచి వచ్చాడు. ఈ కుర్రాడు ఖమ్మం నుంచి మన దగ్గరికి వచ్చి మన నుంచి ఇలా వెళ్దాం అనుకున్నాం. ఖమ్మం దగ్గర రాగానే మన క్లచ్ ప్లేట్లు తేడాగా ఉన్నాయి. అన్న క్లచ్ ప్లేట్ తేడా ఉన్నాయంటే వద్దురా బాబు అసలు రిస్క్ చేసుకోవద్దు లాగదని చెప్పి దీని మీద లాగేసాం. ఇంకా కాశీ ఉరి థియేటర్ ఇది ఎలా ఉంది? ఓకే ఇంకేమో అయితే ఒక 20 వెళ్ళిపోతారా? మన బండి వచ్చాం కదా వెళ్తే సైకిల్ మీద దొక్కుతాను కదా ఇలా వెళ్ళిపోతారా? ఇక్కడ ఇక్కడ వెనక 140 స్పీడ్ 180 స్పీడ్లో పడ్డా కానీ ఏమీ కాదు. చెప్పు ఎక్కడ ఇదే మనోడిది మొబైల్ పోయింది కదా. మొబైల్ ఆగేసా మనోడిది. ఇదా ఇది 13,000 ఉంటుంది. ఈ కిందదేమో 9,000 ప్యాంట్. ఇంకా లోపల ఇంకా కొన్ని ఉంటాయి అవి కూడా వేసుకోవాలి. అలాంటివి వేసుకుని ఇంకా ఏంట్రా కంప్లీట్ సేఫ్టీ. అందుకొచ్చి 180 120 140 మ్యాక్స్ హై స్పీడ్ 160 ఇంకా గాల్లో కొట్టుకుంటూ వచ్చాడు. ఇంకా కాబట్టి ఎంత రాగలేరు లేకపోతే ఇది ఎక్కడరా బాబు. దర్శనం చాలా బాగా జరిగింది. 2 సార్లు కూడా వెళ్ళిస్తాం పొద్దున్నే. వెళ్ళి ఫస్ట్ సరియు నదికి వెళ్ళి తర్వాత హనుమాన్ ఘాటికి వెళ్ళి హనుమాన్ ఘాటి తర్వాత ఇది వెళ్ళాలి. ఓకే ఫోన్ చేస్తాడు ఈడెత్తులేదు ఏంటి అనుకుంటున్నాను. సో హాయ్ అండి. వీళ్ళిద్దరూ కూడా నేను అలా కాంగ్రెస్ వచ్చాను. మా ఊళ్ళో అయితే వీళ్ళిద్దరు కూడా సైకిల్ మీద అయితే వచ్చారు. సైకిల్ మీద దగ్గరగా ఎన్ని రోజులురా? 22. ఈరోజు 22వ రోజు. ఈరోజు 22వ రోజు. దగ్గరగా 22 రోజుల నుంచి రోజుకి 60 కిలోమీటర్లు చొప్పున తొక్కుంటూ వీళ్ళైతే ఈ రోజు నాడు అయోధ్యకి అయితే రీచ్ అయ్యారు. ఇంకొక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే అయోధ్య అయితే రీచ్ అయిపోతారు. అయోధ్య రామ మందిరానికి అదే అయోధ్య ధామ్ అని అంటారు ఇక్కడ నుంచి. ఇదైతే అయోధ్య సిటీ. అయోధ్య ధామ్కి అయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో మన వాళ్ళు చాలా కష్టపడుతూ తొక్కుడు వచ్చారు. మాకు వచ్చిన ఈ 2 రోజులకే మాకు దోవలు తీరిపోయింది. ఎందుకంటే బండి మీద ఉన్న స్పీడ్కి లేకపోతే అక్కడ ఉన్న వాతావరణానికి వాటికి మరి ఇలా అసలు ఎలా తొక్కుడు వచ్చారో కూడా మాకు అర్థం కాదు. మనం అయితే మాకు ఫస్ట్ రోజు అయితే మాకు నిద్ర లేదు. మా ఇద్దరికి వీడికి నాకు నిద్ర లేకుండా రాత్రి 12 గంటలకు మొదలైపోయి నెక్స్ట్ డే సాయంత్రం వెళ్ళిపోతామని చెప్పి ప్లాను. కానీ మాకు నిద్ర వచ్చేసింది. ఎప్పుడైతే నిద్ర వచ్చేసింది పడుకుని పోయాం అనమాట. ఇంక మేమంతా స్ట్రగుల్ అవుతుంటే ఇంక ఇలా మధ్యలో అసలు ఎందుకు స్టార్ట్ చేసామా అని కూడా అనిపించి ఉండొచ్చు. మమ్మీ అనిపిస్తుంది కానీ అప్పుడుతో అయితే అయిపోయిన తర్వాత కానీ కంటిన్యూ అయిపోయి ఉంటారు. 3 రోజులే కొంచెం కష్టం అనిపించింది కానీ తర్వాత అంతా అవును ఎలాగైనా సరే వెళ్ళాలి అంతే ఒకటే. ఇంకా ఎలాగైనా సరే అయోధ్య వెళ్ళాలి. సో ఐ థింక్ ఈ రోజుతో వీళ్ళకి యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది. సాయంత్రం వీళ్ళు వచ్చిన సైకిల్స్ని జాగ్రత్తగా వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్స్ ట్రైన్కి అయితే వేసేసి అక్కడి నుంచి అయితే వారణాసి జాగ్రత్తగా అయితే వారణాసి మళ్ళీ వారణాసి వస్తారు వీళ్ళు. మేము అప్పుడు వారణాసి నుంచి అయితే లెఫ్ట్ అయిపోతాం. లెఫ్ట్ అయిపోయిన తర్వాత నుంచి మేమైతే నేనైతే ఇంటికి రీచ్ అవుతాను. వెళ్తే ట్రైన్లో వచ్చేస్తాను. అదనమాట. థ్యాంక్ యూ గైస్. సపోర్ట్ చేయండి. ఐడి చెప్పండి వాళ్ళ ఐడి. సతీష్ మోటో వ్లాగ్స్ అని మొత్తం ఇక్కడ నుంచి మనం ట్రావెల్ వ్లాగ్స్ అన్ని చేస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ అన్ని మీకు ఇస్తుంటాడు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా
ముందు ఈ రీల్ చూసుకుని వీడియో చూసుకుని అయితే అప్రోచ్ చేయాలంటే మంచిది. లేదంటే అక్కడికి మీ ఓన్గా వెళ్ళారంటే మాత్రం నార్త్ సైడ్ వస్తే మాత్రం ఎక్కువ మోసాలు జరుగుతుంటాయి, మోసపోతుంటారు. కానీ అటు సైడ్ అవి జరగకుండా ముందు మనోడు అన్నీ ఎదుర్కొని మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వివరంగా చెప్తాడు. సో మనోడు ఛానల్ అయితే ముందు ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ అయితే నొక్కి అలా ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియో కూడా టంగా నచ్చుతుంది. ఏమా లవ్ యూ థ్యాంక్ యూ ఉంటా మరి. జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే హోటల్, పర్లేదు. నేను తిన్నా ఇప్పుడు దాకా లంచ్లో ఇదే చాలా తక్కువ ప్రైజ్. 240 రూపీస్ తీసుకున్నాడు. సో 240 రూపీస్ అయితే అయ్యింది. మేము ఒక 4 పుల్కాలు, ఒక వెజ్ కర్రీ చెప్పుకుని తిన్నాం. దానికి 240 అయితే తీసుకున్నాడు విత్ వాటర్ బాటిల్తో. ఇప్పుడు ఇటు వెళ్ళిపోతే అయోధ్య వెళ్ళిపోతాం. ఇటు వెళ్తే మనం వారణాసికి అయితే వెళ్తాం అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వారణాసికి కేవలం 100 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రం ఉంది. సో ఇప్పుడైతే మేము లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయి మేము వారణాసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి వారణాసి కేవలం ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. 100 దాటేసిన తర్వాత వారణాసి అయితే వచ్చేస్తుంది. వారణాసిలో ఈ రోజుకి మేము స్టే చేసుకుని స్వామి దర్శనం చేసుకుని నెక్స్ట్ డే ఇంటికైతే మేము వెళ్ళిపోతాం. ఎనీవేస్ మ్యాక్సిమం ఒక 1.5 డేలో వచ్చేద్దామని ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎంతసేపులో వస్తాము. ఈ లాంగ్ డ్రైవ్ దగ్గరగా నాకు 3 రోజులు ప్రజెంట్ ఈ 3 రోజులు నేను ప్రయాణం చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ విత్ ట్రావెలింగ్ విత్ బైక్ అనమాట. సో నాకు చాలా బాగుంది. బట్ ఏంటంటే దీంతోపాటు అడిషనల్గా నాకు కొన్ని ప్రొఫెషనల్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రెజర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది ఇది రెండు హ్యాండిల్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా ఒక నుంచి అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ జాగ్రత్తగా వీటిలో అయితే చేస్తున్నాను. లైఫ్ అంతే ఇంతే. మనం ఏవి కూడా అనుకున్నట్టు సాఫీగా అయితే సాగదు. లైఫ్లో మనం చాలా స్టెప్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళిన తర్వాతే మనకి ఏదైనా సరే ఒక డెస్టినీకి అయితే చేరుకుంటాం. డెస్టినీలో సక్సెస్ ఉండొచ్చు, లేకపోతే అనుకున్న ప్లేస్ అనేది ఉండొచ్చు, లేకపోతే అనుకున్న మనుషుల్ని కలవడం కానీ ప్రతిదీ ఉండొచ్చు అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఇది నా మెంటల్ పీస్. అంటే నాకు ఇందులో ఆనందం దొరుకుతుంది. సరదాగా ఎంత దూరం ట్రావెల్ చేయడం, చూడడం, వాటిని రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకోవడం నాకు సరదా అనమాట. ఇది ఒకప్పుడు ఎప్పటి నుంచో ఉన్న సరదా ఇది. కాకపోతే అప్పుడు నాకు ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ లేక నేనైతే దాన్ని సాహసించలేదు. నేను ఎప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నిలదొక్కున్నానో అప్పుడు వీటిని చేయడానికి నేనైతే సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు నేను చేసే ఇది దేనికి కూడా ఎవరో ఎటువంటి సపోర్ట్ అయితే లేదు నాకు. ఇది నా ఓన్గానే నాకు కుదిరినప్పుడు రైడ్లు చేసుకుంటున్నాను, కుదరలేనప్పుడు ఇంట్లో ఉండి నా వర్క్స్ నేను చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఇదే అనమాట నేను చేసే ఇది. ఇప్పుడు మీకు మార్నింగ్ నేను మీకు చూపించాను కదా అయోధ్యలో ఒక 4 కుర్రోళ్ళు సైకిల్ మీద వచ్చారని చెప్పి చూపించాను కదా.
వాళ్ళు ఎవరంటే అందులో ఇద్దరు కుర్రోళ్ళతో నాకు బాగా ఒక 5-6 సంవత్సరాల అనుబంధం అయితే ఉంది. వాళ్ళు నేను అందరం కలిసి మేము జొమాటో డెలివరీ బాయ్స్ కింద చేసేవాళ్ళం. అప్పుడు జొమాటో డెలివరీ బాయ్స్ కింద చేస్తున్నప్పుడు గురించి కూడా మాకు పరిచయం ఉందన్నమాట. ఆ అబ్బాయికి ఛానల్ ఉంది, మావా బ్రో అని చెప్పి. ఆడు బాగా కొంచెం ఫెమిలియర్, అతి తక్కువ టైంలో మంచిగా పాపులర్ అయ్యాడు వాడి కష్టం మీద. ఎవరైనా సరే వాళ్ళ కష్టం మీద పాపులర్ అవుతారు తప్ప వేరేగైతే కాదు. సో మేము అలాగా వాడి సైడ్ నుంచి కష్టపడిన తర్వాత ముందు ఎవరో తుని నుంచి మొదలుపెట్టారు రైడ్ ఇది. దాని తర్వాత వీళ్ళ ఒక బ్యాచ్ కింద సైకిల్ మీద అయితే రావడం జరిగింది. దగ్గరగా పాపం వీళ్ళు ఒక 19 days, ఆల్మోస్ట్ 20 days అవుతుంది. 20 daysలో వచ్చేసారు. నేను ఫస్ట్ వాళ్ళు లావు గుడితో చూసి అసలు వీడు తొక్కగలుగుతాడా లేదా ఏంటి, ఇన్ని రోజులు సైకిల్ ఇంత ఎండాకాలంలో తొక్కడం అనేది మాటలు కాదు. వాడు బాగానే అచీవ్ చేస్తాడు. లైఫ్లో ఏదైనా సరే సాధించాలనే కసి ఉంటే వెనకాల మనం నమ్ముకుని కొంతమంది ఉండి నువ్వు చేయగలుగుతావు అని వాళ్ళకి నీ మీద నమ్మకం ఉన్నప్పుడు అది నువ్వు ఎవరెస్ట్ అని ఎక్కేస్తావు. అది నీకున్న సపోర్టర్స్ ఉన్న దాన్ని బట్టి. సపోర్టర్ లేని వాళ్ళ వెర్షన్ డిఫరెంట్ అనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ వాళ్ళని అయోధ్యలో కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. ఒకే ఊళ్ళో ఒక చోటనే కలుసుకున్నామని నాకు బాగా హ్యాపీగా అనిపించింది. సో అదనమాట. రూమ్ అయితే దొరికేసింది మాకు. రేపు మార్నింగ్ 10 గంటల వరకు 1500 రూపీస్ నాన్ ఏసీ. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు పార్కింగ్ లేదు. రూమ్స్కి చూడంతా చిన్న సందులు ఉన్నాయి. ఇందులో పార్కింగ్ అయితే మాకు లేదు. మెయిన్ ప్రాబ్లం పార్కింగ్. బట్ చూడాలి, ఇక్కడ ఎక్కడ పెయిడ్ పార్కింగ్ ఉందంట. సరే ఇటు పెయిడ్ పార్కింగ్ ఉందంట. పెయిడ్ పార్కింగ్ ఉన్న తర్వాత చూడాలి. प्राइस कितना भैया? 100 आइए. ఇప్పుడు బండి ఇప్పుడు పెట్టేస్తావా? ఇప్పుడు పెట్టేసి ఇంకా నడుచుకుంటూనే వెళ్దాం. ఇంకా నడుచుకుంటూనే చేద్దాం. కాదు ఇది లేదు కన్నా చేయి జారిపోతుంది. అది స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ. తెలుసా నీకు? చాలా వెయిట్ ఉంటుంది అది. ఒరే బండి తిప్పుతావా లోపల? చూసుకో సైలెన్స్ అని చూసుకో. జాతర